బ్రాట్ యు బై యూటీఎల్ సోలార్ 78,000కు సబ్సిడీ పొందండి. సబ్సిడీతో యూటీఎల్ ఆన్ గ్రిడ్ సోలార్ సిస్టమ్ ను ఇన్స్టాల్ చేసుకోండి. కేసీఆర్ చచ్చుడో తెలంగాణ వచ్చుడో సరిగ్గా 15 ఏళ్ల క్రితం ఇదే నినాదంతో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ దీక్ష చేపట్టిన సందర్భాన్ని పురస్కరించుకుని దీక్షా దివస్ నిర్వహిస్తోంది బీఆర్ఎస్. ఆ బ్రేకింగ్స్ మనం చూస్తున్నాం. తెలంగాణ వ్యాప్తంగా కూడా దీక్షా దివస్ నిర్వహిస్తున్న బీఆర్ఎస్ శ్రేణులు కేసీఆర్ చిత్రపటానికి పాల అభిషేకాలు, తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేస్తున్నారు. జిల్లా కేంద్రంలో దీక్షా దివస్ నిర్వహిస్తోంది పార్టీ. 2009 నవంబర్ 29న దీక్ష చేపట్టారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. నాటి కేసీఆర్ దీక్షని గుర్తు చేస్తూ ఈ కార్యక్రమాలు చేపట్టారు పార్టీ నేతలు. సిద్దిపేటలో తెలంగాణ తల్లికి పూలమాల వేశారు మాజీ మంత్రి హరీష్ రావు. ఇక కరీంనగర్ లో దీక్షా దివస్ కు హాజరయ్యారు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. హైదరాబాద్ నిమ్స్ లో రోగుల బంధువులకి పళ్లు పంపిణీ చేశారు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్. మా ప్రతినిధి సంపత్ కరీంనగర్ నుంచి లైవ్ లో జాయిన్ అవుతున్నారు. సంపత్, దీక్షా దివస్ సందర్భంగా ఇవాళ ఎలాంటి కార్యక్రమాలు చేస్తోంది బీఆర్ఎస్? మరికొద్ది సేపట్లో అల్గునూరులో బీఆర్ఎస్ దీక్షా దివస్ ప్రారంభం. ఇప్పటికే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అల్గునూరుకి చేరుకున్నారు. ముందుగా ఎల్ఎండిలో అమరవీరుల స్తూపానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఎక్కడైతే కేసీఆర్ అరెస్ట్ అయ్యారో అల్గునూరు చౌరస్తాకు మరి ఒక్క 5-10 నిమిషాల్లో కూడా కేటీఆర్ చేరుకుంటారు. అక్కడ కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం వస్తారు. అక్కడి నుంచి బైక్ ర్యాలీగా ఎక్కడైతే దీక్షా దివస్ జరిగే ప్రాంగణానికి బైక్ ర్యాలీ ద్వారా కూడా కేటీఆర్ చేరుకుంటారు. మనం చూస్తున్నాం విజువల్స్ లో ఇప్పుడిప్పుడే పెద్ద సంఖ్యలో నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు. ముఖ్యంగా ఈ దీక్షా దివస్ ను ఘనంగా నిర్వహించినట్టు కూడా గత వారం రోజు కూడా బీఆర్ఎస్ శ్రేణులు ప్రత్యేకమైన ఏర్పాట్లు చేశారు. అయితే ముఖ్యంగా ఏమిటంటే ఈ 11 ఏళ్ల కాంగ్రెస్ వైఫల్యాలను టార్గెట్ చేస్తే ఈ యొక్క దీక్షా దివస్ లో కేటీఆర్ మాట్లాడే అవకాశం ఉంది. ఎందుకంటే అలుగునూరు అనేది చాలా సెంటిమెంటు. 2009 నవంబర్ 29న కేసీఆర్ అలుగునూరు ప్రాంతంలో అరెస్ట్ అయిన ఖమ్మము తీసుకెళ్లారు. మరొకసారి తెలంగాణ ఉద్యమం తెలవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు కూడా బీఆర్ఎస్ శ్రేణులు చెప్పారు. సుమారుగా 2 గంటల పాటు కూడా దీక్షా దివస్ ఉంటుంది. సుమారుగా 10,000 మంది కార్యకర్తలు, నేతలు కూడా తల్లి మరికొద్ది సేపట్లో కేటీఆర్ ఇదే సభా ప్రాంగణానికి చేరుకొని ప్రసంగిస్తారు. అంతకుముందు కూడా డాక్యుమెంటరీ కూడా తీయడం మీద జరిగిందని దాన్ని వీక్షిస్తారు. మొత్తానికి పెద్ద సంఖ్యలో నేతలు, కార్యకర్తలందరూ కూడా అలుగునూరుకి తరలి వస్తున్నారు. బ్రాట్ యు బై యూటీఎల్ సోలార్ 78,000కు సబ్సిడీ పొందండి. సబ్సిడీతో యూటీఎల్ ఆన్ గ్రిడ్ సోలార్ సిస్టమ్ ను ఇన్స్టాల్ చేసుకోండి.